హంగామా మళ్ళీ ఓ ప్రదర్శన. శ్రీకాకుళంలో జగన్ అసలు ఎందుకు వస్తున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే, గతంలో కూడా ఇలాంటి యాత్రలకు వెళ్ళారు. ఎందుకు ఇట్లా వైసీపీ చేస్తోంది అనేటువంటి 2 అంశాలపైన కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మన కొలిగ్ సత్య అమరావతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లనే శ్రీకాకుళం నుంచి కూడా రమేష్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. సత్య, ఏంటి వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి వెళ్తున్నటువంటి పరిస్థితి? సో ఎందుకు ఆయన వెళ్లాల్సిన పరిస్థితి ఉంది? అప్పలనాయుడిని పరామర్శించేందుకు వెళ్తున్నారు. సో శ్రీకాకుళంలో ఆయన చేసిన కామెంట్సే పెద్ద దుమారం రేగిన పరిస్థితిని మనం చూసాం. కానీ వాటి ఏమిటిని పట్టినట్లు అసలు పట్టించుకోలేదులేండి. పట్టించుకోకపోగా ఇప్పుడు మళ్ళీ ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళడం ఎలా చూడాలి? అసలు ఇది ఈ రకమైనటువంటి వైఖరిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు కొన్ని చూసాం. ఏంటి అసలుకి ఎవరేమైనా అనుకొని మనం వెళ్లాల్సిందే అనేటువంటి ధోరణి కింద వచ్చేసారా, లేకపోతే ఆయనకు వెళ్ళి నిజంగా ఏదేదో ప్రభుత్వం కక్ష సాధిస్తుంది కాబట్టి మేము పరామర్శించి ఓదార్చి ఆదుకోవాలనే దానికి వెళ్తున్నాడా, ఏంటి అసలుకి ఇది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తమ మంత్రివర్గంలో పనిచేసిన సిదిరి అప్పలరాజు పరామర్శకని రేపు బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకల్లా అక్కడ శ్రీకాకుళంలో జైలుకు చేరుకుంటారు. ఇది ప్రస్తుతం ఇస్తున్న షెడ్యూల్. అయితే ఈ షెడ్యూల్లో చాలా మారిపోతాయి. ఎందుకంటే ఎప్పుడు ఆయన పరామర్శకు వెళ్ళినా రోడ్ షో చేసుకుంటూ వెళ్తారు. దారి పొడవుతా తమ సొంత కార్యకర్తలపైన కూడా కారు ఎక్కిచ్చేసి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం గతంలో. గుంటూరు జిల్లాలో ఒక కార్యకర్త చనిపోతే అతని విగ్రహం ఓపెనింగ్ అని చెప్పి సొంత కార్యకర్త మీద కారు ఎక్కిచ్చేసి తర్వాత అది ఏమీ బయటకు రాకుండా ఉంటుందని భావించారు. అయితే తర్వాత ఒక వీడియో వెలుగులోకి రావడంతో జగన్ ఉన్న కారే అది ఎక్కేసిందని తేలడంతో అప్పుడు వాళ్ళు నాలుగు ఖర్చుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇదే కాకుండా ఇలా ఇటువంటి యాత్రలు ఎవరు తప్పులు చేసిన తమ నాయకులను కాపాడేందుకే జగన్ యాత్రలు చేస్తారనేది మనకు గత అనుభవాల దృష్ట్యా స్పష్టమవుతుంది. అయితే నిజానికి మత్స్యకారులు వైజాగ్లో కొంతమంది బోట్లో సముద్రంలో చిక్కుకొని చనిపోయిన సందర్భంగా అక్కడికి వెళ్ళిన జగను అక్కడికి కాదు వెళ్లాల్సింది, అక్కడి నుంచి శ్రీకాకుళం కోతవేట దూరంలో శ్రీకాకుళంలో అప్పుడు అరెస్ట్ అయినటువంటి సిదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పాలి. కొడుకు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి, లేదా అలా తప్పు చేయడం కరెక్ట్ కాదు దాన్ని సరిదిద్దాల్సింది పోయి నువ్వు ఈ తప్పు చేస్తావా అని అతన్ని మందలించడానికి వెళ్ళాలి అని అప్పట్లోనే టీడీపీ నాయకులందరూ కూడా విమర్శించారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఆయన ఇప్పుడు అంటే ఇన్నాళ్ల తర్వాత సిదిరి అప్పలరాజు బాధ్యత గల మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగం గురించి తెలుసు, వెల్ ఎడ్యుకేటెడ్, డాక్టర్గా ఉన్నారు. అది కూడా మంచి ర్యాంకు సాధించి డాక్టర్గా ప్రాక్టీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అటువంటి వ్యక్తి ఎక్కడైనా ప్రమాదం, తప్పులు ఎవరందరూ చేస్తారు, యాక్సిడెంట్లు అందరూ చేస్తారు, చేసిన వెంటనే కింద పడిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేయడం అనేది కనీస బాధ్యత. హిట్ అండ్ రన్ లాగా వెళ్ళిపోవడం, తర్వాత అక్కడ ఆ కారులో ఉన్న ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తిని మార్చేయాలని చూడడం, అంటే నేరాన్ని వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేయడం, ఇది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం. ఇదన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీల ద్వారా తేలిపోవడంతో ఇప్పుడు ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా అతను తప్పు చేశాడని తేలిపోయింది. అదే సమయంలో జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తే అక్కడ కూడా కుల రాజకీయాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మత్స్యకార కుటుంబానికి చెందిన మాజీ మంత్రి మా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు, ఆయన పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు, ఆయన్ని ఇలా ఇబ్బందులు గురి చేయాలని చూస్తున్నారని కూడా మాట్లాడినది మనం చూసాం. అంటే ఒక రకంగా ఇక్కడ కుల ప్రస్తావన కూడా చేసి దాన్ని పొలిటికల్గా ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది అడుగున్న మైలేజ్ రాలేదేమో, మళ్ళీ రేపు మళ్ళా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది. 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ టైంలో ఇక్కడికి వెళ్ళడం అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఒకవైపు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి అభివృద్ధి మనం చూసాం, డేటా సెంటర్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమల ఏర్పాటు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి. సో ఈ టైంలో అక్కడికి వెళ్ళి ఆయన మీరు అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రదర్శన ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని గంటల పాటు హంగామా హడావుడి, ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు పర్మిషన్ ఇస్తున్నారా లేదా, పర్మిషన్ ఇవ్వకపోయినా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ఇదంతా ప్రదర్శన చేసి ఒకవైపు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన దాన్ని కూడా ఏమైనా డైవర్ట్ చేసేటువంటి వ్యూహంలో భాగం అనుకోవచ్చా ఇదంతా? ఖచ్చితంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమరావతి నిర్మాణం రీస్టార్ట్ కార్యక్రమం రోజు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు. అదేవిధంగా భారీ ప్రాజెక్టును ప్రారంభించే సందర్భంగా స్టీల్ మిట్టల్కి సంబంధించి భారీ ప్రాజెక్ట్ని
ప్రారంభించే సందర్భంగా కూడా ఇటువంటి ప్రోగ్రామ్నే కండక్ట్ చేయడం జరిగింది. గతంలో తాను యూనివర్సిటీలు ఆసుపత్రులు కట్టాలనుకున్నాను, మెడికల్ ఆసుపత్రులు ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం దాన్ని పీపీపీకి ఇచ్చేస్తుందంటూ ఒక యాత్ర అనకాపల్లి వెళ్ళడం జరిగింది. ఇలా ఏదైనా భారీ ప్రోగ్రాము, పెద్ద పెట్టుబడి లేదా పెద్ద ఇష్యూ రాష్ట్రంలో జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని డైవర్ట్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నారు, 2.5 గంటల పాటు భోగాపురంలో ఉండబోతున్నారు. అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 3800 మీటర్ల రన్వేతో పాటు లార్జ్ బోయింగ్ విమానాలు కూడా అక్కడ దిగే అవకాశం ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ఎసెట్టు. ఇలాంటి టైంలో ఆయన అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక రకంగా దాన్ని డైవర్ట్ చేసేందుకు, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈ మొత్తం ప్రోగ్రామ్ నుంచి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా దానికి అడ్డుపడడం లేదా ఏదో రకంగా ఆటంకపరచడం జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్యలాగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఈ యాత్ర కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో కూడా నెల్లూరు ఒకసారి పర్యటన చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి ఒక తప్పుడు పత్రాలను సృష్టించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు జైలుకి వెళ్ళడం జరిగింది. గుంటూరులో కార్యకర్త విగ్రహం ఓపెనింగ్ పేరుతో కార్యకర్తను పట్టబెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెనాలిలో రౌడీ షీటర్స్ ఒక నలుగురిని, అంటే పోలీసులపైన దాడి చేసిన వారిని పోలీసులు వారిని గట్టిగా మందలిస్తే వారిని పరామర్శించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ సమర్థింపుకి యాత్రలన్నీ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ జరిగే అతిపెద్ద కార్యక్రమంలో దీని ప్రభావం ఉండేలా చూసుకోవడం, ఇది ఆయన శైలి వైఖరిగా కనిపిస్తోంది. రైట్ మన కొలిక్ రమేష్ దగ్గర